హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మా చిన్నమ్మాయి బర్త్డే వస్తుందని చెప్పాను కదండి, అందుకోసం వాళ్ళ డ్యాడీ అయితే ఆన్లైన్లో ఒక ఫ్రాక్ అయితే బుక్ చేశారు. నాకైతే అంత నచ్చలేదు కానీ వాళ్ళకి నచ్చిందిలేండి. నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను అనమాట. అదేంటి గోండ్ కటీరా లడ్డు అనమాట. దానికోసం గోండ్ అయితే ఫ్రై చేసి పక్కెట్టానండి. ఇంకా అందులోనే గోధుమ పిండి, శనగపిండి, కొబ్బరికాయ కొంచెం ఫ్రై చేసేసాను, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసాను. తర్వాత బెల్లం పాకంలో వేసేసి ఇలా లడ్డూలు అయితే చేశాను. టేస్ట్ అయితే బాగుందండి. నాకు అంత తెలియలేదు, కొంచెం ముదురు పాకం అయిపోయింది, కొంచెం గట్టిగా అయినాయి కానీ పర్లేదు, తినొచ్చు, అంత ఏమి ఇదిలేగా లేదు. ఈరోజైతే ఇంకా సీమంతం ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను, అది కూడా చూపిస్తానండి. ముంబైలో తెలుగు వాళ్ళు సీమంతం అండి ఇది. వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ కోడలకైతే ఈరోజు సీమంతం అయితే చేస్తున్నారండి. 7వ నెల అంటే అండి, మన తెలుగు వాళ్ళే అన్నమాట. ఇక్కడ ముంబైలో లాస్ట్ టైం కూడా ఇలా పెళ్లి వీడియో కూడా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. డిసెంబర్లో పోస్ట్ చేశాను నేనైతేనే. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి, తిన్న రెండో అమ్మాయి అన్నమాట. సింపుల్గా చాలా బాగా చేశారండి మన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరు ముగ్గురికి ఇలా సీమంతం చూశాను. మనకైతే ఇలా పెట్టరు కదా, ఇక్కడ వాళ్ళు అయితే కొబ్బరికాయ, ఫ్రూట్స్, ఇంకా బియ్యం, జాకెట్ ముక్క అలాగా ఒళ్ళో పెడతారండి పెళ్ళికూతురికి. ఇంకా ఇక్కడ భోజనాలు అయితే నేను తిన్న ఉపవాసం అనేసి నేనైతే ఇంటికి తీసుకొచ్చేసుకున్నాను. అన్ని రకాలైతే పెట్టారు. నేనైతే ఇంకా ఉపవాసం కదా, ఇంకా నేను ఏమీ తినలేదు. మా చిన్నమ్మాయి బర్త్డే రేపండి. ఈరోజు నైట్ 12ంటికి అయితే కేక్ కట్ చేసామన్నమాట. 12 అయిందండి కరెక్ట్గా. కేక్ అయితే కట్ చేస్తున్నాము. రేపైతే పెడతాను బర్త్డే వీడియో అయితే, ఫుల్ వీడియో. ఈరోజైతే సింపుల్గా ఇలాగే మా ఫ్యామిలీ మటుకి నైట్ అయితే 12ంటికి కంపల్సరీ కట్ చేస్తారండి వాళ్ళ డాడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.